అమ్మ ఈ సృష్టి నడవాలంటే మంచి జీవులు సృష్టిపై జీవించాలి. పుట్టాలి. అలాంటి పుట్టుకకి కారణమైన స్త్రీ పురుషులు ఇప్పుడు చెడు అలవాట్లకి అలవాటైపోతుంది. దానివల్ల మంచి జీన్స్ అనేవి బయటికి రావట్లేదు అనేది కూడా ఒక ఉంది మేడం. కరెక్టే. చెడు అలవాట్లు మందులకు బాగా బానిస అయిపోతున్నారు. డ్రగ్స్‌కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని ఉన్మాదంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ ఉన్మాదాన్ని ఇంకా మనం మార్చలేము. పాడైపోయిన మనుషుల్ని మనం బాగు చేయలేము. అందువల్ల అలాంటి వాళ్ళు అలా చెడు అలవాట్లకు బానిస కాకుండా మనం చూసుకోవాలని తప్ప వీళ్ళు లేదు ఇది నాగరికత మోజు. ఏ పార్టీ అయినా ఫంక్షన్ అయినా ముందు మందులు కొడుతున్నారు, మందు బాబులు అయిపోతున్నారు. బయట ఎక్కడైనా అక్కడ దొరికిపోతున్నారు. ఆడవాళ్ళు కానీ మగాళ్ళు ఆడవాళ్ళే ఎక్కువ దొరుకుతున్నారు. అలాంటి వాళ్ళని మనం మార్చలేం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా అదుపాజ్ఞలు పెట్టుకోవాలి. వాళ్ళే అదుపాజ్ఞలు పెట్టుకున్నప్పుడు వాళ్ళే ఎరితల్లు వేస్తున్నప్పుడు ఇంకా పిల్లలు ఎట్ట పాడైపోతారు. అది తెలిసిందే కదా. అందువల్ల వాళ్ళని ఇంక మనం ఏం చేయలేం. ఇంకా భగవంతుడు కూడా ఏమి చేయలేడు అలాంటి ఎదవల్ని. అమ్మ ప్రతి స్త్రీ జీవితాన్ని కూడా ఐదవ తనంతో ముడిపెట్టి చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఐదవ తనం యొక్క ప్రాధాన్యత. ఐదవ తనం అనేది ప్రాధాన్యత అని చెప్పడం కంటే కూడా ప్రతి దానిలో కూడా ఒక పవిత్రత ఉంది. ఐదవ తనం ఉన్నా ఐదవ తనం లేకపోయినా పాత రోజుల్లో అన్నీ అలాగా అంటారు. అంతేకానండి ఇప్పుడు ఒక 100 మంది మగాళ్ళని నిలబెట్టండి. అప్పుడు దీనిలో వీళ్ళకు భర్త భార్య లేని వాళ్ళు ఎవరున్నారా అని చెప్పడం కష్టం. వాళ్ళు నీట్గా అందరూ ఉంటారు భార్య లేకపోయినా. ఆవిడ ఈ ఆడవాళ్ళు నిలబెట్టండి వాళ్ళని చెప్పేసి ఉంటారు. వీళ్ళు కొంచెం భర్త లోపించిన వాళ్ళు కొంతమంది కనిపిస్తుంటారు. వాళ్ళ ముఖంలో ఆ స్పష్టత, ఆ నైరాస్యం, దీనం అవన్నీ ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంతేగాని భర్త అనేది ఒక లైఫ్ పార్ట్నర్. ఎవరికైనా కానివ్వండి. ఎవరి పాత్ర ఎప్పుడు ముగుస్తుందో మనకు చెప్పలేము. దానివల్ల మనకు 5వ తనం పోయింది, 6వ తనం వచ్చింది, ఇవన్నీ మనం ఆలోచించడం కాదు. మనం ఈ చేయాల్సిన పనులు ఏమిటి, మనం ఈ భూమి మీద నిర్వర్తించాల్సిన అవసరాలు ఏంటి అవి చూసుకోవాలి. కానీ ఇలా అయిపోయాం కదా, ఇలా చేసాం కదా, ఇలా పెరంటాలకు వెళ్ళకూడదు కదా, ఇలా చేయకూడదు, అవన్నీ నేను నమ్మను. అందువల్ల ఎప్పటికైనా అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఉండాలి. అంతేగాని వీళ్ళు ఉన్నారా వీళ్ళు లేరా కానీ మన మంచితనం, మన శుభ్రత, మన పని, మన పూజాతనం అవి మాత్రం చక్కగా మనం ఆలోచిస్తే ఆ వెలుగు, ఆ నైపుణ్యం, ఆ కాంతి అనేది మనలో వస్తుంది. మనలోనే ఆ ధైర్యం వస్తుంది. అందువల్ల దీని గురించి నేను ఇంకా ఇంట్రెస్ట్ లేదు నాకు. అమ్మ ఈ జనరేషన్లో అతి ప్రేమ అతి కోపం, ఈ జనరేషన్ సర్వనాశనం అవటానికి కారణం ఇదే. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఓకేనా. కొత్తగా పెళ్ళైన దంపతులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ అతి ప్రేమ అతి కోపంలో వచ్చే నష్టాల గురించి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? కొత్తగా పెళ్ళైన జంట అనేది వాళ్ళు ఏది ఆలోచించినా కూడా చిన్న సమస్య వచ్చినా చిన్న చిక్కుముడి వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళదే చిలకా గోరింకల జంట. అలాంటప్పుడు వీళ్ళకు ఒక హ్యాపీగా సాగనివ్వాలి. అంతేగాని వీళ్ళల్లో అలాగే ఉండాలి జంట అనేది, కలకాలం అలాగే ఉండాలి అనేటప్పటికీ చెప్పాను కదా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా స్పోర్టివ్గా ఇద్దరు కలిసి విడి తీసుకోవాలి. అంతేగాని ఈ అమ్మాయి దాచుకోవడం, ఆ అమ్మాయి మనసులో వాటిని దాచుకోవడం, ఇవన్నీ బర్స్ట్ అయిపోయేంత వరకు పెద్ద గందరగోళం అయిపోవడం, అప్పుడు చుట్టాలంతా తల్లిదండ్రులంతా ఎంటర్ అవ్వడం, ఇలాంటి కాకుండా ఉన్నట్టు మీ మనసులో ఏముందో, ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో అది మీరు చెప్పుకోండి. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి. ఎందుకంటే ఇద్దరు భాగస్వాములు అన్నప్పుడు ఇంకా ఏది దాచుకోకండి. అంతేకాని ఎందుకంటే ఏదైనా కూడా ఈ క్లాషెస్ ఎక్కడ వస్తున్నాయి, ఈగో ప్రాబ్లమ్స్ డబ్బు దగ్గరే వస్తున్నాయి. నీదా నాదా, నాదా నాదా, నాది నా అమ్మగారింటి పంపిస్తాను, నీది నా అమ్మగారి, ఇట్లాంటి గొడవలు వస్తున్నాయి. ఈ డబ్బు గురించి వీటి గురించి గొడవలు అనేది పెట్టుకోకుండా మనం ఎలా హ్యాపీగా ఉండాలి అంటే హ్యాపీగా ఎవరి చిక్కుముడి వాళ్ళది మీరు వదిలేసేసుకోండి. అంతే. ప్రతిదీ మీరు సింపుల్గా చిరునవ్వుతో జీవితాన్ని ఆహ్వానిస్తూ వెళ్తూ ఉంటే ఏది రాదండి. నా దృష్టిలో భార్యాభర్తల అనుభవం ఉందామంటే ఒకటే చెప్పాను కదా, కాళ్ళల్లో ముళ్ళు, భార్య కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే భర్త గుండెలు కలుపుమని బాధపడాలి. అది వాళ్ళిద్దరి దాంపత్య జీవనం.